నేను పెడితే చెప్పడానికి ప్రశ్న ఏమని అర్థం అయితే నేను చెప్తే లేఖ చెప్పింది. కులవివక్షత లేని సమాజం కోసం రావాలని, అలాంటి సమాజం రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం, మహిళా సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ నుండి సామాజిక అధ్యయన యాత్రలు జిల్లాలో దళిత వాడల్లో, జిల్లాలో ఉన్నటువంటి 35 మండలాల్లో 25 మండలాల్లో మండలానికి ఒక 4-5 గ్రామాల చొప్పున దళిత వాడల్లో అధ్యయనం చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామాల్లో వివక్షత ఎలా ఉంది, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాళ్ళ ఇబ్బందులేంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మా సంఘాలన్నీ కూడా ఈ 20 రోజుల పాటు అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ఈ యాత్రల సందర్భంగా అనేక రకాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ప్రధానంగా స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు పూర్తయినా కూడా ఈనాటికి అనేక గ్రామాల్లో దళిత వాడలు ఊరికి దూరంగా వెలివేయబడి మురికి కూపాలుగా, కంప చెట్లతో, డ్రైనేజ్ లేకుండా, కనీసం గట్టిళ్ళు కూడా లేకుండా, ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు మగ్గిపోతూ చాలా దుర్భరమైన స్థితులు ఈరోజు దళిత వాడలు అనేక గ్రామాల్లో ఉన్నాయి. అలాగే వివక్షత ఈనాటికి కొనసాగుతూ ఉంది. రేపు 24వ తేదీన జిల్లాలో వచ్చినటువంటి అనేక రకాల సమస్యలు, పేదల సమస్యలు, ఇంకా చాలా దళిత కుటుంబాలకు భూములు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఉన్న భూములు కూడా దళితుల భూములు కూడా అగ్రవర్ణాలు కబ్జా చేస్తున్నారు. పావలా బరకు అప్పించి మొత్తం భూములను లాక్కున్న పరిస్థితి. ఈ సమస్యలు కూడా మా మా బృందానికి మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ సమస్యల మీద 24వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి అందరి దళిత పేదలందరూ కూడా సమీకరించి 24వ తేదీన పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అందులో భాగంగా విఆర్సీ కూడల నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ప్రదర్శన చేసి ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దళిత సమస్యల పరిష్కారం దిశగా మేము కృషి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని 24వ తేదీ జరుగుతూ ఉంది.